హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. హెచ్ఎంపీవీ వైరస్ నేపథ్యంలో మంగళవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. హెచ్ఎంపీవీ అనేది సాధారణ కాలగుణ వ్యాధి, తేలికపాటి స్వభావం కలది. ఈ వైరస్పై భయపడాల్సిన అవసరం లేదని, 2001 నుండి ఉన్న అంత ప్రమాదకరమైనది కాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది ఒక నిర్దిష్ట కాలపు సీజనల్ వైరస్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం హెచ్ఎంపీవీ వైరస్ని పరీక్షించడానికి 3000 టెస్టింగ్ కెపాసిటీ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా, జలుబు చేసినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వైరస్ నేపథ్యంలో ఆసుపత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆక్సిజన్ వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచినట్టు వివరించారు. ఓపీ ప్రాంతాలలో ఆటో శానిటైజర్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అంతరాయం లేని ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ పైప్ లైన్లు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా, పిఎస్ఏ ప్లాంట్ అన్ని సిద్ధం చేసినట్టు వివరించారు. ఈ మేరకు అన్ని లభ్యత వంటి అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తెలిపారు. కాగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, సబ్బుతో 20 సెకండ్ల పాటు హ్యాండ్ వాష్ చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎక్కడికక్కడ చర్చించుకునే ఏకైక అంశం హెచ్ఎంపీవీ వైరస్, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. అందరూ కూడా ప్యానిక్ అవుతా ఉన్నారు. ఏంటి హెచ్ఎంపీవీ వైరస్ స్ట్రెయిన్ ఇండియాలోకి వచ్చేసిందట, ఏంటి మన పరిస్థితి అని అనేకమైన అపోహలు, అనేకమైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ప్రొపగాండా కూడా నడిచిపోతా ఉంది. ప్రధానంగా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఈ వైరస్ కొత్త ఏమీ కాదు. 2001లోనే ఈ వైరస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా మైల్డ్ సిమ్టమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. అలాగే ఒక రొంపగా కానీ మీకు ఎవరికైనా అనిపిస్తే మీరు తక్షణమే మాస్క్ వేసుకోండి, చేతుల్ని 20 సెకండ్లు వాష్ చేసుకోండి. ఇంకా ఇబ్బంది కలిగినట్లయితే తక్షణమే డాక్టర్స్ని సంప్రదించండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ సిస్టమ్ తోటి పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే ఈ వైరస్ టెస్టింగ్ కిట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, సుమారు 3000 కిట్స్ అన్నింటినీ కూడా అందుబాటులో తెమ్మని కూడా చెప్పడం జరిగింది. అలాగే మెడిసిన్స్ కూడా, అవసరమైన మెడిసిన్స్ కూడా అందుబాటులో తీసుకురామని చెప్పడం జరిగింది. మరి రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం, దానికి సంబంధించిన వైద్య నిపుణులతోటి ఇప్పటిదాకా చర్చించి ఏమిటి ఈ యొక్క వైరస్ కానీ స్ప్రెడ్ అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటని అడగడం జరిగింది. వారు కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ వైద్యులు 20 బెడ్డెడ్ ఐసీయూ సెటప్ను ఒకటి రెడీ చేసుకొని ఉంచుకున్నారు. ఆక్సిజన్ అవైలబిలిటీ, అలాగే ఏదైతే ఆక్సిజన్ పైప్ లైన్స్ కూడా ఎలా ఉన్నాయన్నది కూడా మాక్ డ్రిల్ కూడా చేసి దాన్ని అంతా కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలని కూడా వారికి విజ్ఞప్తి చేయడం, వారు కూడా అదే ఆలోచనతో ఉండడం కూడా జరుగుతూ ఉంది.